జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి ఒక నీచమైన చర్య అని ఫైర్ అయ్యారు ఎంపీ డీకే అరుణ. టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న ప్రధాని మోదీ మాటలకు ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంతో దూరంలో లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరియు వక్ఫ్ సవరణ చట్టంపై మేధావుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యటన కేంద్రంగా మారిందని, ఎంతో మంది పర్యాటకులు వస్తుండటంతో అది చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్నారు. అమాయక పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు, పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఒక హేయమైనటువంటి నీచమైనటువంటి దాడి. అది పర్యాటకుల మీద, అమాయకులైనటువంటి పర్యాటకుల పైన, నిరాయుధులైనటువంటి వారిపైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే ఒక పిరికి పందతనమనే చెప్పక తప్పదు. వాళ్ళు పర్యాటకులంతా ఈరోజు కాశ్మీర్లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఈరోజు రూపుదిద్దుకోబడ్డటువంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పుంజుకున్నది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్టులు వస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 370 ఆర్టికల్ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితులే కానీ, డెవలప్మెంటే కానీ, టూరిజం యొక్క అభివృద్ధే కానీ, పెద్ద ఎత్తున పర్యాటకుల యొక్క పర్యటనలే గాని, ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కి అంతా కూడా, అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా ఉండేది కాదు. కాశ్మీర్లో అక్కడ ఇక్కడ అనేక సందర్భాలు జరుగుతున్నటువంటి దాడులకు అక్కడ ఉపాధి కూడా వాళ్ళకు దొరికేది కాదు. ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్లకు 500 అదే ఇచ్చి రాళ్ళు వేపీయడము, అట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదు అనేటటువంటి టెర్రరిజం ని అంతం చేసి తీరుతామనేటటువంటి విధంగా మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు భారతీయులందరూ కూడా దాన్ని ఈరోజు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ అనేక పార్టీలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ దేశం కోసం, దేశంలో మన భద్రత కోసం, మన రక్షణ కోసం, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఇటువంటి ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు భారతదేశం యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన వారికి అండగా కూడా అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వారికి గట్టిగా ఇటువంటి ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు మూల్యం చెల్లించుకునే పాకిస్తానీలు